అందరికీ యష్ ఛానల్ వారి తెనాలి రుచుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తెనాలి రుచుల కార్యక్రమంలో భాగంగా మనం తెనాలిలోని త్రివేణి గారి ఇంటికి వచ్చాం. ఇవాళ త్రివేణి గారు చేయబోయే ఐటమ్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఇవాళ మీరు చేయబోయే ఐటమ్ పేరేంటి మేడం? రిబ్బన్ పకోడీ. రిబ్బన్ పకోడీ. ఒకసారి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తారా? శనగపిండి 2 కప్పులు, బియ్యపిండి 1/2 కప్పు, ఓకే, ఆయిల్, వాము, నువ్వులు, ఓకే మేడం. తగినంత కారం, ఉప్పు, ఓకే అండి, రిబ్బన్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మేడం? బౌల్ తీసుకోవాలి. ఒకటి ఓకే, శనగపిండి, బియ్యపిండి, కారం, లైట్గా టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, వాము, నువ్వులు, కొంచెం కొంచెం మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ వేసి ముద్దలాగా కలుపుకోవాలి. మామూలుగా మనం చక్రాలు అవి చేస్తూ ఉంటాం కదా మేడం ఇంట్లో, సేమ్ అట్లానే కలపాలా లేదా ఏదైనా కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి? చూసారు కదండి, పిండి మరీ పల్చగా కాకుండా మరీ టైట్గా కాకుండా మామూలుగా మనం ఇంట్లో చక్రాలు చేసుకోవడానికి ఏ ప్రాసెస్లో అయితే కలుపుకుంటామో సేమ్ ఈ ప్రాసెస్ కూడా అలాగే అంట. ఓకే మేడం, పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని చక్రాల గిద్దెల్లో పెట్టుకొని నార్మల్గా ఇంకా చక్రాలు వేసినట్టు రిబ్బన్ పకోడీ ప్లేట్లా పెట్టుకొని దానిలో వేసేస్తాం. ఓకే మేడం. ఓకే మేడం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే మేడం, ఆయిల్ ఆల్రెడీ హీట్ అయినట్టుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? కొంచెం దీన్ని కొంచెం తడి చేసుకొని లోపల పిండి పెట్టుకోవాలి. ఓకే మేడం, మీ నేటివ్ ప్లేస్ తెనాలి అన్నారు కదా, ఎన్విఆర్ కాలేజ్లో చదువుకున్నాను అని చెప్పారు కదా. మీకు అసలు కాలేజ్ లైఫ్ ఎలా ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? కాలేజ్ లైఫ్ చాలా బాగుంది. అందరికీ కాలేజ్ లైఫ్ బాగుంటుంది. చాలా కాలేజ్ లైఫ్ అసలు చాలా ఎంజాయ్గా చాలా చాలా బాగుంది. ఓకే మేడం, మీరు ఆల్రెడీ డిగ్రీ వరకు కంప్లీట్ చేసి ఉన్నారు కదా, మీకు అంటే ఏదైనా జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఏం లేదా?
నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఇక మా వారికి షిఫ్ట్ ఉంటాయి కాబట్టి టైం అడ్జస్ట్ అవ్వదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు కూడా. ఓకే మేడం, మీరు కాలేజ్లో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇప్పటికీ కలుస్తూనే ఉంటారా? కలుస్తూనే కాంటాక్ట్లో కూడా ఉంటారు. కాంటాక్ట్లో మామూలుగా మీరు మీ ఫ్రెండ్స్తో మీరు ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటూ ఉంటాను అంటున్నారు కదా మేడం, మామూలుగా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది హౌస్ వైఫ్గా ఉన్నారు. ఓకే. ఓకే మేడం, మీకు నాకు ఈ పని చేయడం బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక పని అంటూ ఉంటుంది కదా, అదేది మేడం? గార్డెనింగ్ చేస్తాం. గార్డెనింగ్ ఇంట్రెస్ట్గా కొత్త కొత్త వెరైటీస్ మొక్కలు పెట్టడం ఇవన్నీ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మామూలుగా మీ ఇంటి దగ్గర ఎప్పుడు కొత్త కొత్త మొక్కలు నాటుతూ ఉంటారా మేడం? పెడతా ఉంటాం. ఓకే మేడం, ఆయిల్ హీట్ అయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మేడం? ఇప్పుడు దీని లోపల పెట్టేసుకొని మామూలుగా ఇంకా చక్రాల లాగా ఒత్తుకోవడం. ఓకే మేడం, అసలు మీరు ఈ ఐటెం ఎక్కడ చూసి నేర్చుకున్నారు? ఈ ఐటమా మా అమ్మగారు నేర్పించారు. చక్రాలు ఎప్పుడు బోర్గా ఉంటున్నాయి కదా అని చెప్పి వెరైటీగా ఇంకేదన్నా ట్రై చేద్దాము అని చెప్పి ఇది ఒక స్టైల్గా. ఓకే మేడం, డీప్ ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దీన్ని తీసేసి. ఓకే, డీప్ ఫ్రై అయిపోయింది, ఇప్పుడు దీన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. మళ్ళీ కొంచెం తడి చేసుకొని కొంచెం మళ్ళీ పిండి పెట్టుకొని ఓకే మేడం, మీరు అసలు ఈ ప్రాసెస్ ఎక్కడ చూసి నేర్చుకున్నారు? మా అమ్మగారు నేర్పించారు. అదే చిన్నప్పుడు ఇలా బయటకు వెళ్ళినప్పుడు బయట షాప్స్ దగ్గర దొరికాయి కదా, బాగా కావాలి అని గొడవ చేస్తే ఇంట్లో చేస్తామా అని చెప్పి చేసి పెట్టేవాళ్ళు. అలా నేను చూసి నేర్చుకుని మీరు ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఓకే మేడం, మీరు మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్తున్నారు కదా, సుమారు అసలు నేర్చుకున్న తర్వాత బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటారు? అకేషన్స్, ఫెస్టివల్స్ అప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఈ డిష్ బాగుంటుంది, చాలా ఇష్టము. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు చేస్తే. ఇంకా ఎప్పుడు చక్రాలు కాకుండా కొంచెం డిఫరెంట్, ఇంట్లో వాళ్ళు కూడా చేస్తే ఇంట్రెస్ట్గా తింటారు. చూసారు కదండి, మనం కూడా ఎప్పుడు పండగలైనా ఏ ఫంక్షన్స్కైనా రొటీన్గా చక్రాలు 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 అని చెప్పి అవే ట్రై చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం చక్రాలు ప్రాసెస్సే కొంచెం డిఫరెంట్గా ఉండేటట్లు ఈ రిబ్బన్ పకోడీ ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. రెండు పక్కల ఎర్రగా డీప్ ఫ్రై అయ్యేలాగా రెండు సైడ్స్ కాల్చుకొని తీసేసుకోండి.
ఓకే మేడం, ఒక్కసారి నేను ట్రై చేసి చూస్తాను. మీరు వస్తుంటే మామూలుగా ఈజీ ప్రాసెస్ ఏమో అనుకున్నాను మేడం, ఇంత హార్డ్గా ఉంది. చూసారు కదండి, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ నలుగురికి తెలియపరచుకోవాలని చెప్పి అందరికీ ఉంటుంది. కానీ కెమెరా ముందు కనపడడానికి భయం అవ్వచ్చు, కానీ ఆ టాలెంట్ చూపించుకునే అవకాశం రాకపోవడం వల్ల అయినా కానీ చాలామంది ఆ కోరికని వాళ్ళల్లోనే ఉంచేసుకొని మామూలుగా కామ్గా ఉంటారు. అలా కాకుండా మీలో ఉన్న టాలెంట్ని నలుగురికి తెలియచేయాలి అనే ఆసక్తి మీకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు అమ్మో మళ్ళీ వీళ్ళు షూట్ చేస్తానంటున్నారులే కానీ మళ్ళీ కాల్ చేసిన వెంటనే ఎక్కడికి రమ్మంటారో, ఐటమ్స్ తీసుకొని మళ్ళీ మేమే వెళ్ళాలి కదా, అట్లాంటి భయం ఏమీ అవసరం లేదండి. మీరు ప్లేస్ చెప్పి మీరు ఫ్రీగా ఉన్న టైం చెప్తే మేమే మా టీంతో మీ ఇంటికి వస్తాము. మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం. ఓకే మేడం, ఇంట్లో ఎప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాను అని చెప్పారు కదా, మీరు ఎక్కువగా ట్రై చేసే ఐటమ్స్లో మీకు నచ్చిన ఐటమ్ ఏంటి? బ్రెడ్ హల్వా, సొరకాయ హల్వా. నేను ఎక్కువ స్వీట్స్ ఇష్టపడతాను, అవే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకే మేడం, మీకెంతో ఇష్టమైన ఆ బ్రెడ్ హల్వా, సొరకాయ హల్వా మా తెనాలి రుచులు ప్రేక్షకులకు ఎప్పుడు పరిచయం చేయబోతున్నారు? తప్పకుండా నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వచ్చినప్పుడు చేసి చూపిస్తాను. ఓకే మేడం, మీరు అట్లా ఈ ఐటమ్స్ చేసి చూపిస్తున్నారు కదా, తెనాలి రుచులు వాళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యారు? టీవీ చూస్తున్నప్పుడు ఛానల్ పెట్టినప్పుడు కుకింగ్ ప్రోగ్రామ్ వస్తుంటే చూసి కింద స్క్రోల్ అయిన నెంబర్ చూసి నాకు ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేస్తే ఇలా మేమే వస్తాం మేడం మా టీంతో, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అని చెప్పి అన్నారు. అలానే కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి పలానా టైం ఖాళీ ఉంటారండి అంటే వచ్చారు. నేను చేసి చూపిస్తాను. మీరు కాల్ చేసిన వెంటనే వస్తామని చెప్పి రెస్పాన్స్ అయ్యి వచ్చారా, లేదా ఏదైనా డిలే చేయడం? లేదు, రెస్పాండ్ అయ్యి వచ్చాను. ఓకే మేడం, మీకు తెలిసిన ఏదైనా చిట్కా ఉంటే మా తెనాలి రుచుల ప్రేక్షకులకు తెలియజేయరా? ఇప్పుడు అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కొంచెం మోకాళ్ళ నొప్పులని అరికాళ్ళ నొప్పులు అలా వస్తున్నాయి కదా, దానికి నైట్ పడుకునేటప్పుడు కొబ్బరి నూనెతో మర్దనా చేసుకొని మోకాళ్ళకి అరికాళ్ళకి అలా కొబ్బరి నూనెతో ఒక 10 నిమిషాలు మర్దనా చేసుకొని ఉంటే చాలా వరకు రిలీఫ్ ఇచ్చి నొప్పులు అవన్నీ కొంచెం నొప్పులు అరికాళ్ళు మంటలు అవన్నీ తగ్గి కొంచెం తలకి కూడా హీట్ తగ్గి ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ ప్రాబ్లం, చిన్నపిల్లల్ని కదిలించిన కాళ్ళ నొప్పులు అంటారు, పెద్దవాళ్ళని కదిలించిన కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. నైట్ పడుకునే ముందు అరికాళ్ళకి కొంచెం పాదాలకి కొబ్బరి నూనె ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసుకొని ఓవర్ నైట్ ఇంకా అలా ఉంచేసుకున్నట్లయితే మనకి కొంచెం ఆ పెయిన్ నుండి రిలీఫ్ వచ్చి క్రమక్రమంగా ఆ నొప్పి అనేది కూడా తగ్గుతుంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే మేడం, సార్ ఏం చేస్తూ ఉంటారు మేడం? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఓకే, మామూలుగా హైదరాబాద్లో జాబ్ అంటున్నారు కదా, మరి ఇప్పుడు తెనాలిలోనే ఉంటున్నారు అని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఓకే, ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తారు. ఓకే మేడం, మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అలా ఎవరైనా ఉన్నారన్నా? మరి సార్ సైడ్ ఏమైనా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? సిస్టర్ ఉన్నారు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఓకే మేడం, మీరు హైదరాబాద్లో కూడా ఉంటారు, ఇక్కడ తెనాలిలో కూడా మీ నేటివ్ ప్లేస్ కదా, అంటే మీకు అక్కడ వాతావరణం నచ్చుతుందా, ఇక్కడ వాతావరణం నచ్చుతుందా మేడం? అంటే వాతావరణం అంటే 2 చోట్ల అక్కడే ఉంటుంది, కాకపోతే అక్కడే సింగిల్గా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళిపోతే మా వారు ఒకదాన్నే ఉండాలి. ఇక్కడ అనేది పక్కన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. ఇక్కడ టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇంకా అలానే సింగిల్గా ఉండేసరికి ఎంత టైం అయినా అవునట్టుగా ఉంటుంది అంతే. హైదరాబాద్లో అంటే సిటీ కాబట్టి కొత్త వాళ్ళు ఉంటారు, అక్కడ ఎవరు పరిచయం ఉండదు కాబట్టి ఒకళ్ళే సింగిల్గా ఉంటాం, డల్గా బోర్గా ఉంటుంది. ఇక్కడ అంటే అందరూ చుట్టాలే,
అటు ఇటు తెనాలి మా అత్తయ్య గారి వాళ్ళది అంగల్ కూతురు కాబట్టి దగ్గరే కాబట్టి అటు ఇటు తిరుగుతా, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, షాపింగ్కి వెళ్తా, అలా కొంచెం టైం పాస్ అయిపోతా ఎంజాయ్గా ఉంటుంది. అక్కడేమో బోరింగ్గా ఉండేది. ఇక్కడ టీవీ చూస్తూ ఉంటాము, ఎక్కువ కుకింగ్ ఛానల్స్, ఎస్ ఛానల్ లోకల్ ఛానల్ కాబట్టి ఎక్కువ చూస్తూ ఉంటాము. దానిలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కంటిన్యూస్గా చూస్తూ ఉంటాము, ఏది మిస్ చేయకుండా. ఎక్కువగా లోకల్ ఛానల్ కాబట్టి లోకల్ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. మా చిన్నత్తయ్య గారు ఆల్రెడీ పూరీ లడ్డు అనే ఐటము ఈ ఛానల్లో చేశారు. అలా తన్ని చూసి నాకు చేయాలి అనిపించి నేను చేస్తాను అని చెప్పి అడిగి కాంటాక్ట్ అయ్యి నేను చేస్తున్నాను. ఓకే మేడం, డిష్ ఫినిష్ అయిపోయింది. ఒకసారి చూసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మేడం తప్పకుండా. చాలా బాగుంది మేడం, చక్రాలు లాగానే కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ రిబ్బన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. శనగపిండి 2 కప్పులు, బియ్యపిండి 1/2 కప్పు, ఓకే, ఆయిల్, వాము, నువ్వులు, ఓకే మేడం, తగినంత కారం, ఉప్పు, సమయాన్ని మా తెనాలి రుచులు ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి మీకు తెలిసిన సరికొత్త రెసిపీస్ని వాళ్ళకి పరిచయం చేసినందుకు మా ఎస్ ఛానల్ వారి తరపు నుంచి చిన్న గిఫ్ట్ అంటారు మీకోసం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెనాలి రుచుల వారికి ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ తెనాలి రుచులు కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.